ఉన్నారని అదే సవితి తల్లి ప్రేమ చూపెట్టడం ఇది చాలా దుర్మార్గం. ఓకే రామ్మూర్తి గారు, పుష్పలేలు గారు రామ్మూర్తి గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ లేని లోటు తెలుస్తుంది అంటున్నారు. మీరు కూడా ఏం సాధించలేకపోతున్నారు అంటున్నారు. ఏంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి కేటాయింపుల విషయంలో ఏం చెప్తారు? అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఒక కామెంట్ చేశారు కదా, ఇది రాష్ట్ర బడ్జెట్ కాదు, కేంద్ర బడ్జెట్, జాతీయ బడ్జెట్. అమలు చేసే ప్రతి పథకంలో కూడా సమానమైనటువంటి న్యాయంలో తెలంగాణకు కూడా అన్ని వర్తిస్తాయి అంటూ కూడా స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్ కదా. ఏంటి ఇద్దరికి ఏం చెప్తారు? మ్యూట్ లో ఉన్నారు పుష్పలేలు గారు, అన్మ్యూట్ చేయాలి. కిషన్ రెడ్డి గారు అసలు మంత్రి అని ఎవరికైనా తెలుసా అండి? కేంద్ర మంత్రి అని ఎవరికైనా గుర్తుందా అండి? ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఆయనను కేంద్ర మంత్రి గుర్తిస్తారండి? ఒక కార్పొరేటర్, ఎమ్మెల్యేలకైనా గుర్తింపు ఉంది. మా కిషన్ రెడ్డి ఉన్నాడా బీజేపీ మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఉన్నాడా అన్నది మాకైతే ఎవరికి అర్థం కాదు. మాకే కాదు, ఎవరికి కూడా కాదు. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు 15 ఇప్పుడు 3వ వచ్చారు. వాళ్ళు ఇప్పటి వరకు ఈ రాష్ట్రానికి ఏం తీసుకొని వచ్చారు అన్న దాంట్లో నీళ్ళే ఆయన పాత్ర. అంతకు ముందనే పాపం దత్తాత్రేయ గారు ఉండే పెద్ద ఆయన ఉన్నాడు, కనీసం ఏదో ఒక తపన పడేవారు. కానీ ఈ కిషన్ రెడ్డి గారికి ఒక మంత్రి పదవి వేస్ట్. ఈయనకి ఇచ్చే బదులు ఇంకెవరికైనా ఎంగు వాళ్ళ పార్టీలోనే ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు కదా, వాళ్ళకి జీలోనే ఉంది డెవలప్మెంట్ కోసం పనిచేద్దామని. ఈయనకి ఎంతసేపు ఆ ధ్యాస ఉండదు అనేది ఇక్కడ బీజేపీ పార్టీ ఉన్న వ్యక్తిగా నేను ప్రత్యేకంగా విమర్శిస్తున్నాను. రాష్ట్రానికి పెద్ద నష్టం ఈయన ఎంపీగా ఉండడం వల్ల, ఒకటి కేంద్ర మంత్రిగా ఉండడం ఇంకా పెద్ద ఇది నష్టం. ఇది నేను చెప్పేది ఏంటంటే, జాతీయత రాష్ట్రాలకు ఏమొస్తున్నా అంటే, జాతీయ బడ్జెట్ అంటే ఏది ఎలక్షన్ కోసమో, బీహార్ కోసమో, ఒరిస్సా కోసమో దానికోసం చేసుకున్న బడ్జెట్ అని ఆయన మనకు చెప్తున్నాడా? ఇంకా ఆయనకున్నది మనకు ఎవరు తెలియదు అన్న. సో నేనేమంటున్నానంటే, ఎలక్షన్ కోసమనే జరిగే బీజేపీ వాళ్ళు చేసిన స్టంట్ లాగా కనబడుతుందని నేను చెప్తున్న దానికి వాళ్ళ నిదర్శనాలు ఈ అలొకేషన్. వాళ్ళు ఎన్ని రోజులు లేని ప్రేమ ఈ బీహార్ కి ఇప్పుడు ఎందుకు చూపించారు, ఇంకా ఒరిస్సాలో ఇంకేదో ఇచ్చారు. మరి ఇంతవరకు కూడా రైల్వేస్ నే ప్రైవేటీకరణ చేశారు, దాన్ని ఉద్ధరిద్దామని లేదు. మరి యూత్ కు సంబంధించినది ఏమి చేద్దామని లేదు. 70% మనం ఈ రోజు నిజంగా కూడా ప్రపంచాన్ని మనకేమీ అవసరం లేదండి. ఈ ప్రపంచ వ్యవస్థ పోటీ పడే దాంట్లో మనకు డాలర్ అవసరం లేదు, క్రూడ్ ఆయిల్ అవసరం లేదు. మనకున్న దాంతో ఈ వ్యవసాయ రంగం మీద ఉన్న దాన్ని మనం ఎంతో ఉత్పత్తి తీసుకొని పోతే మనమే ప్రపంచానికే అన్నం పెట్టేటోళ్ళం అవుతాం. దీని మీద కాన్సన్ట్రేషన్ మోడీకి అసలు లేనే లేదు. ఎంతసేపు విమానం ఎక్కుదామా, విమానం ఎక్కిద్దామా, ఎయిర్పోర్ట్ లో అదానికి ఇద్దామా, అంబానికి ఇద్దామా, ఆ డబ్బులు తీసుకొని పోయి తను ఎంజాయ్ చేద్దామా. ఎక్కడైనా కూడా మధ్యతరగతి వాళ్ళు ఎంతమంది అండి ఫ్లైట్ ఎక్కుతారు? ఈ రోజు రైల్వేస్ ని మొత్తం ప్రైవేటీకరణ చేసేసాడు. ఎఫ్డిఐలు తీసుకొస్తానంటున్నది ఆవిడ, దానికి ఫెసిలిటీ కల్పిస్తానంటుంది. దాని వల్ల నష్టం ఎంత ఉండదని కూడా ఒక కోణంలో ఆలోచించాలి కదా. మరి ఈ రోజు మనం ఏది గ్యారంటీ లేని విధంగా ఈ 2 సార్లు చూసాం, మనం ఏమీ రాలేదు. ఎఫ్డిఐలు అసలు మొదట ఎవరి హయాంలో వచ్చాయి పుష్పలేలు గారు? ఎఫ్డిఐలు అసలు మొదట ఎవరి హయాంలో వచ్చాయి? ఎవరు వచ్చినా దాన్ని సమంజసంగా చేశాం, ఇంత దౌర్జన్యంగా అయితే చేయలేదు. అప్పుడు పెట్టింది ప్రజలకు తెలిసి చేశాం మేము. ఇప్పుడు వీళ్ళు చేసింది ఏం చేస్తున్నారు? గతంలో బడ్జెట్ మరి 10 సంవత్సరాల బడ్జెట్ ఉంది, దాంట్లో అదే మంత్రి గారిని అడగాలి. ఆర్థిక మంత్రి ఏమి కేటాయించింది, ఏవి ఎగ్జిక్యూటివ్ అయినాయి, అందులో ఏవి పని చేస్తున్నాయి సక్సెస్ఫుల్ గా, ఇంతవరకు ఏమైనా ఉందా అండి? అది పేపర్ మీద బడ్జెట్ ఆమె చెప్పుకొని ఏదో స్వీట్లు, పెరుగులు, రాష్ట్రపతి గారి పెరుగు స్వీట్లు తినిపిస్తే ఏదో పెద్ద ప్రపంచంలో ఘనత సాధించినట్టు. 12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు ఇచ్చారు కదా, అది కూడా మంచి విషయం కాదంటారా? ఇచ్చారయ్యా బాబు, అసలు అది ఎవరికి ఇచ్చారు? నువ్వు గుర్తుపెట్టుకో. నీకు నాకు లాభం ఏమైనా అవుతుందా? నువ్వు మధ్య తరగతి ఉండే వాళ్ళం, అందరం మధ్య తరగతి వాళ్ళమే. ఈయన చేసిన దాంట్లో నీకేమైనా లాభం వస్తుందా? ఒకసారి గుండెల మీద చేసుకొని చెప్పు. విద్యా విధానంలో కార్పొరేట్ వ్యవస్థనే కదా, అన్ని కార్పొరేటే కదా. దేనికి ఈయన చేసిండు? ఒక పేదవాడికి సంబంధించిన, రైతుకు సంబంధించిన ఏదో ఆ క్రెడిట్ సంబంధించింది అంటున్నాడు. అది ఇంతకు ముందు కూడా ఫసల్ బీమా ఉంది. మొత్తం తెలంగాణలో నడిపించారా ఇది? ఫసల్ బీమా కింద ఎంతమంది రైతులకు ఎన్ని రూపాయలు ఇచ్చాడు? అసలు అది ఇంప్లిమెంటేషన్ చేయించుకున్నారా వీళ్ళు? వీళ్ళు మాట్లాడే పథకాలకు అన్నిటి కూడా ఓహో అనుకుని అందరికంటే ఎక్కువ లెఫ్ట్ హ్యాండ్ పెట్టి కొడుతున్నాడు మోదీ. నాకైతే నవ్వొచ్చింది. జనాలు ఇంత పిచ్చోళ్ళని చేసుకుంటూ మోదీ మాయ లోపల పడేసినట్టుగా మోదీ 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 అని నడుచుకుంటున్న బడ్జెట్ వాడుతున్నారంటే అది ఎంత అసహ్యం అంటే, పార్లమెంట్ లో ఒక బడ్జెట్ జరుగుతున్నప్పుడు మోదీ అని పేరు ఉచ్చరించడం ఏందండి? ఈ దేశాన్ని మోదీ తీసుకొని వచ్చినట్టు స్వాతంత్రాన్ని. ఇది చాలా అన్పార్లమెంటరీ సిస్టమ్ అని నడిపిస్తుండడమే కాకుండా బడ్జెట్ అనేది వాళ్ళ ఇష్టానురాజ్యం అయిపోయింది. అసలు దాని మీద డిస్కషన్ లేకుండా పోయింది. ఎవరు మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు? మధ్యతరగతికి ఉన్నది ఇన్నాళ్ళకి ఎందుకు కనపడలేదు నీకు? మధ్యతరగతి వాళ్ళకు 12 లక్షలు ఇచ్చావనుకో, 12 ఎందుకు ఇస్తావు? 15 ఇవ్వు. అప్పసప్పగా చేసుకోవడం కష్టపడతారు. వాళ్ళకి ఇచ్చేది ఎంత? నువ్వు ఇచ్చే డబ్బుల్లో వినియోగానికి వాడు కొనుక్కునే ధరలకు నియంత్రణ ఎక్కడుంది మనకి? ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఏ దానికి ఇచ్చింది? ఉప్పుల పప్పుల మీద ఇచ్చిందా? మిల్లెట్స్ మీద ఇస్తుందా? రైస్ మీద ఇస్తుందా? దేని మీద ఇస్తుంది? కోల్డ్ స్టోరేజ్ ఏవి?
రైతులకు సంబంధించినవి, మార్కెట్ యార్డ్ల మీద వాళ్ళకి సంబంధించింది ఏంటి? ఒక రైతు ఎంత కన్నీళ్లు కారుస్తున్నారు. వీళ్ళ ప్రభుత్వం వచ్చిన అన్నమో రామచంద్ర పరిస్థితి, రైతులు ఈ రోజు సూసైడ్ చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. ఓకే పుష్పలేని గారు, గోపీచంద్ గారు పుష్పలేని గారు చాలా అంశాలు ప్రస్తావించారు. బడ్జెట్ అసలు శుద్ధ దండగా అన్న వ్యవహార శైలిలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, మొత్తం మోసం అంతా కూడా మసిపూసి మారేడుగా చేశారంటున్నారు. ఒప్పుకుంటారా? లేదండి, బడ్జెట్ అనేది ప్రభుత్వానికి ఒక ఈ సంవత్సరం జరగాల్సిన వాటికి సంబంధించి ఒక ప్రణాళిక లాంటిది. అది అంత మటుకే. దాని ప్రకారము బడ్జెట్ లో అలొకేషన్స్, ఈ ఆదాయ పన్ను, వ్యవసాయదారులకి ఆదాయ పన్ను అనేది లేదు. వ్యవసాయదారులకు వచ్చే ఆదాయం మీద అగ్రికల్చర్ ట్యాక్స్ ఎగ్జంప్షన్, అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ట్యాక్స్ లేదు. ముఖ్యంగా మనకి భారతదేశంలో ట్యాక్స్ల రూపంలో ఈ సంవత్సరం బడ్జెట్ లో కనుక చూస్తే పరోక్ష పన్నులలో ₹1 కూడా కొత్తగా ఎవరికి కూడా ₹1 కూడా ట్యాక్స్ వేయడానికి కొత్త ప్రపోజల్స్, ట్యాక్స్ ప్రపోజల్స్ ఏమీ తీసుకురాలేదు. ఏమి తీసుకురాని పరిస్థితులలో గతంలో ఎప్పుడైనా కానీ ప్రతిసారి కూడా ట్యాక్సెస్ పెంచుతూ, డైరెక్ట్ ట్యాక్సెస్ కానీ అంటే ప్రత్యక్ష పన్నులు కానీ పరోక్ష పన్నులు కానీ పెంచుతూ వచ్చారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే, ఈసారి కస్టమ్స్ లో కూడా మనకి అవసరం పడే క్యాపిటల్ గూడ్స్ అన్నిటి మీద కూడా ట్యాక్సెస్, వాటి మీద కస్టమ్స్ డ్యూటీని తగ్గించడం ద్వారా క్యాపిటల్ గూడ్స్ ఇంపోర్ట్ చేసుకొని వాటిని మొత్తము పరిశ్రమల్ని ప్రోత్సహించడానికి, ముఖ్యంగా ఎంఎస్ఎంఈల విషయంలో ప్రభుత్వము అన్ని రకాల ప్రోత్సాహకాలను ప్రకటించడం జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీ మహిళలకి కానీ, అలాగే మన పెట్టుబడి చిన్న పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ కూడా 20 లక్షల వరకు, మహిళలకి 20 లక్షల వరకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా రుణం ఇస్తానండి. ఎంఎస్ఎంఈ యూనిట్స్ కి 2 కోట్ల వరకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా రుణం ఇస్తానని ఇస్తుంది. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ స్టేట్స్ కి ఎప్పుడూ లేని విధంగా రాబోయే 4 సంవత్సరాలకి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకునేది, రిజర్వ్ బ్యాంక్ ద్వారా కానీ కేంద్రం నుంచి కానీ తీసుకునే మొత్తం అప్పుల మీద అసలు రూపాయి ఇంట్రెస్ట్ వేయకుండా అప్పులు ఇస్తానండి. అలాగే 43% ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాగూ వాటా హక్కు ఉంది. అది వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ ఈ రాష్ట్రంలో పన్నులు కట్టిన. ఒక్క విషయం గోపీచంద్ గారు, ఒక్క విషయం చెప్పాలి. నిన్న మొన్నటి వరకు కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోషల్ మీడియా వేదికగా విపరీతమైనటువంటి ట్రోలింగ్ ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. గట్టిగా మాట్లాడలేదు కానీ మాటలకు కూడా జిఎస్టీ వేస్తారు నిర్మలా సీతారామన్, ఇలా రకరకాల ట్రోల్స్ నడిచినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు 12 లక్షల ఆదాయం వరకు కూడా పన్ను మినహాయింపు ఇచ్చారు కదా, ఏంటి అది? కొంతమంది దాన్ని స్వాగతిస్తున్నారు, మరి కొంతమంది ఏమి ఉపయోగం ఉండదు అంటున్నారు. మీ విశ్లేషణ ఏంటి దానికి సంబంధించి? ప్రధానంగా జిఎస్టీ విషయానికి వస్తే, జిఎస్టీ కేంద్ర ప్రభుత్వం దాంట్లో జిఎస్టీ అనేది జిఎస్టీ కౌన్సిల్ లోనే నిర్ణయాలు తీసుకుంటారు జిఎస్టీ వేయడం గురించి. దాని ద్వారా పరోక్ష పన్నులలోకి వెళ్తుంది. ఇప్పుడు దానికి సంబంధించి అసలు ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇవన్నీ ఎలా ఉంటాయనంటే వాళ్ళ విశ్లేషణ ప్రకారం, వాళ్ళ వివరణాత్మక, వాళ్ళ ఆలోచన విధానం ప్రకారం చెప్తారు. 12 లక్షల రూపాయల వరకు పన్ను లేదు అని అంటే, మామూలుగా అందరూ ₹1,00,000, ₹1,20,000, ₹1,50,000 నుంచి 2.5 లక్షలు చేయడానికి దాదాపు 30 ఏళ్ళు పట్టిందండి. ఇవాళ ఒకటే రోజు 7 లక్షల నుండి 12 లక్షల వరకు ఆదాయ పన్ను పరిమితిని తగ్గిస్తే 6.5 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు అవకాశం వచ్చింది. ఈ పన్ను మొత్తాన్ని కుటుంబ ఖర్చుల కోసం వాడుకోవడం ద్వారా, అలాగే సేవింగ్స్ కోసము, ఇన్వెస్ట్మెంట్ కోసం వాడుకుంటే కుటుంబాన్ని సమగ్రంగా ముందుకు తీసుకెళ్లొచ్చు. ఎన్ని రంగాలకి ప్రోత్సాహకంగా, మెయిన్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి ప్రతి దాంట్లో కూడా రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. సింప్లిఫికేషన్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఈవెన్ డిజిటలైజేషన్, ఫార్మర్స్ కి వాళ్ళ ఫార్మ్ ప్రొడ్యూస్ ని అమ్ముకోవడానికి ఎలా అమ్ముకోవచ్చు అనేందుకు యాప్లను తయారు చేసి వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు మన దేశంలో మొన్న ఈ మధ్య మనం పేపర్లో చూస్తే ఒక 2 లక్షల మంది రాత్రికి రాత్రే డిసప్పియర్ అయ్యారని చెప్పారు. అది డిసప్పియర్ అవడం కాదు, ప్రభుత్వ పథకాల్లో 2-3 సార్లు వాళ్ళు బెనిఫిట్ తీసుకునేటప్పుడు ఆధార్కి లింక్ చేయడం, డిజిటలైజేషన్ చేయడం ద్వారా అవి బోగస్ క్లెయిమ్స్ అని తెలవడం ద్వారా వాటి నుంచి వాళ్ళు డిసప్పియర్ అయ్యి వాళ్ళ అన్ని నిల్ అయిపోయినాయి. అలా
మనం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేద్దామని అనుకున్న బడ్జెట్ లో కేటాయింపులు పరిశ్రమల రంగానికి కానీ, విద్యకు కానీ, వైద్యానికి ముఖ్యంగా హీల్ ఇండియా అని ఒక ప్రోగ్రాం పెట్టి బయట దేశాల నుంచి ఆరోగ్యం కోసం మన దగ్గరకు వచ్చే వాళ్ళకి బయట దేశాల నుంచి మన దగ్గరికి, ఉదాహరణకు హైదరాబాద్ లో ఇది పెద్ద ఇంటర్నేషనల్ హబ్ గా మన గ్యాస్ట్రోఎంట్రాలజీలో కానీ మిగిలిన రంగాలలో ఉంది. అలాంటి వాటికి ప్రోత్సాహకాలు. నేనైతే తాను చెప్పిన దానికి నేను పూర్తిగా ఏకీభవించాను. ఎందుకు అంటే మధ్య తరగతి వాళ్లకు మీరు అన్నట్టు రైతులకు ఏమీ పడట్లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే రైతులకే గాని ఎవరికే గాని ధరలు అనేది ఈ రోజు పెరుగుదలను సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుందా? ఏ విషయంలో కూడా ఇప్పుడు పప్పు ధాన్యాలు గాని ఇవి కానివ్వండి వాటికి సంబంధించి ఆహార ఉత్పత్తుల మీద ఆవిడ ఈ రోజు మాట్లాడింది. మరి రోజు ఇంత ఇప్పుడు ఆయనకి ఇచ్చిన ధరల గిట్టుబాటు ధర వాళ్ళకి సరైన రాక పండించిన పంటకు లేక వాడు అమ్ముకోని పోతే వాడికి ఏమో లేక. మీరు ధరల గురించి మాట్లాడినప్పుడు పుష్పలీల గారు ప్రతిసారి ధరల గురించి మాట్లాడినప్పుడు జిఎస్టీలోకి పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తీసుకురావాలి అనేటటువంటి డిమాండ్ వస్తుంది కదా, ఏంటి మీరు దానికి ఓకే చెప్తారా? పెట్రోల్ డీజిల్ ని జిఎస్టీలోకి తీసుకురావాలా? తీసుకురామంటున్నావా నువ్వు? తీసుకురావాలనేటటువంటి ఒక డిమాండ్ ఉంది కదా, దాన్ని సమర్థిస్తారా మీరు అంటున్నా? ఏం లేదు, ఇక మొత్తానికి మోడీ ఒక్కడ ఫ్లైట్ లో తిరగాల, ఇంకెవరు తిరగకుండా సావానికి. ఏ నిర్ణయాలు తీసుకున్నా నేనేమంటానంటే డెవలప్మెంట్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి చేసుకొని డెవలప్మెంట్ అని రోడ్లు, బిల్డింగ్లు, లేకపోతే ఇదేమిటి వందే మాతరం లాంటి ట్రైన్లు పెట్టినంత మాత్రాన డెవలప్మెంట్ అని చూపించుకోవడము అది మోదీకే ఒకరికే చెల్లుతుంది తప్ప మేమేమి నమ్ముతామంటే ఈ కాంగ్రెస్ పార్టీ విషయంలో కానివ్వండి, భారతదేశ ప్రజానిక విషయం తరఫున మాట్లాడుతున్న దాన్ని నేనేమంటానంటే రైతు సుభిక్షంగా ఉండే పథకాలు ఇప్పటి వరకు గిడ్డంగుల విషయంలో గాని, కోల్డ్ స్టోరేజ్ విషయంలో గాని, వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ విషయంలో గాని వాళ్ళకి ఎలాంటి అభయం ఇంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్నదా లేదా అనే పరిస్థితి. ఎంతసేపు రాష్ట్ర ప్రభుత్వాలు మేము గొడవలు పడటమే తప్ప సరిపోతుంది ఏదో ప్రతిపక్షము అధికార పార్టీ అని. కానీ ఇందులో కేంద్ర ప్రభుత్వం అనేది రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ట్యాక్స్ తీసుకోవడంలో గాని తిరిగి ఇచ్చే దాంట్లో వాడి యొక్క జాప్యాన్ని గాని ఈ రోజు మనము లోటు ద్రవ్యబలంతో రూపాయి యొక్క విలువ పడిపోతా ఉంది. దానికి చూడాల్సిన బాధ్యత కేంద్రం మీద లేదా? దానికి సంబంధించిన ఏం చర్యలు తీసుకుంటామో వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఏమొచ్చినా కూడా ఏదో భ్రమలో సామాన్యుడికి కూడా ఏం అర్థమవుతుందండి? ఏం చెప్పిందని 12 లక్షలు చేసినంత మాత్రాన వాళ్ళు చేసే బిజినెస్ లేంది, వాళ్ళకి మీరు ఏమి ఇస్తున్నారు? మీరు అంటున్నారు కదా ఇప్పుడు ఆయనకు లోన్స్ ఇస్తారు, అవన్నీ 20 లక్షలు ఇస్తారు. ఒక బ్యాంక్ నాకు ఇప్పించామనండి, చూస్తా నేను. ఒక్క మహిళకి ఇప్పించామనండి. ఎవరైతే చెప్పారో చాలా ఫెసిలిటీస్ ఉన్నారు. బ్యాంక్ అనేది వాళ్ళలో ప్యానెల్లో వాళ్ళు కూర్చోబెట్టి ఒక అన్ఎంప్లాయిడ్ పోయి 1 లక్ష రూపాయల కోసం తిరిగి చేస్తుంటారు. అంతెందుకండి వీళ్ళకి ఇంత నిజంగా కూడా ప్రేమ ఉంటే ప్రజల మీద, మధ్యతరగతి వాళ్ళ మీద సెంట్రల్ గవర్నమెంట్ ష్యూరిటీ ఇవ్వమనండి. 2 కోట్లకు ష్యూరిటీ ఇవ్వమనండి. 4 కోట్ల కింద వాళ్ళకి లోన్ గ్యారంటీలు ఇవ్వమనండి. 2 కోట్లు ఏం సరిపోతాయండి? 5 కోట్లు ఇవ్వమనండి. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పెట్టాడు, కానీ ఆయన చనిపోవడం వల్ల ప్రాజెక్ట్ అది రాలేదు, ఇంప్లిమెంటేషన్ రాలేదు. నేనేమంటున్నానంటే అన్ఎంప్లాయిడ్ యూత్ కు ఒక 10 కోట్లకు యూనిట్ పెట్టుకొని వాళ్ళే ఇండస్ట్రీ పెట్టుకునే లేకపోతే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి. గవర్నమెంట్స్ కు ఉద్యోగాలు అవసరం లేదు. మీరు ఇవ్వవలసిన దానికి బ్యాంక్ నుంచి క్రెడిట్ ఇప్పించండి. మాకు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ క్రెడిట్ అష్యూరెన్స్ ఇస్తే చాలు కదా. ఇవన్నీ ఏదో మహాభారత రామాయణ స్టోరీలు అని మనకన్నీ ఏదో చెవుల పూలు పెట్టే లెవెల్లో ఆవిడ ఏదో పెద్ద మహిళ అనుకొని మాట్లాడుతుంది. కానీ ఆవిడ పుష్పలీల గారు తెలంగాణలో మీరు కూడా అన్నారు కదా 1 కోటి మంది మహిళల్ని లక్షాధికారులు చేస్తామన్నారు, దాని కార్యాచరణ ఏంటి మరి? దాన్ని చూద్దాం, ఆగరాదు. ఇప్పటికైతే చేస్తున్నామా 2 లక్షలు అయితే మాఫీ చేస్తాం కదా, దాని గురించి మీకు ఆలోచన అడగలేదు. మేము రైతు ఓరియంటెడ్ గా మాట్లాడుతున్నాము. మీరు లక్షాధికారులు అవుతున్నారా అని అంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మరి గమ్మున మూసేసుకొని ఉండమనండి. అసలు గెలిపించి పొరపాటు అయింది. అసలు కేంద్ర ప్రభుత్వం ఉందా? రాష్ట్రాలు ఏవో తిప్పలు పడుతున్నాయి, ఏదో ఇబ్బందులు పడుతున్నారు. ఏ ప్రాజెక్టులు ఇవ్వాలో కేసీఆర్ గతంలో అడగలేదు, ఇవ్వలేదు అన్నారు. ఇప్పుడు మేము కూడా మా ముఖ్యమంత్రి గారు 2 సార్లు వెళ్ళారు, ఎన్నో రికమెండేషన్ తీసుకొని వెళ్ళారు. ఏ దానికి లేదు కదా. రామోత్ గారు మేము అడిగినా కూడా కేంద్రం ఇవ్వట్లేదు అంటున్నారు. ఇచ్చారండి, పోలవరానికి ఇచ్చారు బడ్జెట్. ఎందుకు ఇచ్చారు మరి? మన తెలంగాణకి ఇవ్వకూడదు? పోలవరానికి ఎందుకు ఇచ్చారు? ఆయన గెలవడానికి, ఆయన బతకడానికి, ఆయన ప్రధానమంత్రి కావడానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు లెవెల్లో ఉండాలి కాబట్టి వాళ్ళు ఏది అడిగితే ఇవ్వడానికి పరిస్థితిలో ఉన్నారు. ఇంకా